నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈరోజు ఇక్కడ అందరం ఎందుకున్నాం? రేపొద్దున వినాయక చవితి కాబట్టి, అవునా? వినాయక చవితి అంటే ఏంటి, అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటున్నాం, ఎలా చేసుకోవాలి, అవన్నీ మీ అందరికీ చెప్పాలని నేను వచ్చాను. ఓకేనా? నేను మీ అందరికీ తెలుసో లేదో, నా పేరు బాలజ్యోతి. నేను అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నాను. దాని పేరు జన జాగృతి సమాజ సేవా సమితి. అలాగే దానితో పాటు నేను బీజేపీ మహిళా మోర్చా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు భాద్రపద మాసం, ఇది ఏ మాసం? భాద్రపద మాసం. రేపు చవితి రోజు వినాయక చవితి చేసుకుంటాం. వినాయకుడికి ఆడంబరాలంటే అస్సలు ఇష్టం ఉండదు. వినాయకుడికి చాలా సింపుల్గా పూజ భక్తితో చేస్తే చాలా ఇష్టం. అలాగే వినాయకుడికి ఆడంబరాలంటే అస్సలు ఇష్టం ఉండదు. వినాయకుడికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. వినాయకుడు పర్యావరణ పరిరక్షకుడు అన్నమాట. అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవడమే వినాయకుడి పండగ ముఖ్య ఉద్దేశ్యం. మట్టి ఉంటుంది కదా, మన ప్రకృతిలో దొరికే మట్టి ఉంటుంది కదా, మన ప్రకృతిలో దొరికే మట్టితోటి ఆయన విగ్రహాన్ని చేసి మాచుపత్రి, గడ్డి, తులసి ఇలాంటి ఆకులతో ఆయనని పూజ చేయాలి. ఆయనకి అలానే ఇష్టం కాబట్టే ప్రకృతి రక్షకుడు ఆయన. ఆయనకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అలాంటి పండుగ కాబట్టే ఈ వినాయక చవితి రోజు కలర్స్ వినాయకులతోటి పూజ చేసుకుంటున్నారు. అలా చేయడం వలన మన ప్రకృతి పాడైపోతుంది. మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. అందుకనే మీ అందరూ రేపొద్దున ఇంట్లో మట్టి వినాయకుడిని మాత్రమే పెట్టి చక్కగా భక్తితో మన మెడికేటెడ్ ఆకులు ఉన్నాయి కదా, ఈ పవిత్రమైన ఆకులతో పూజ చేసుకుని మీ అందరికీ మంచి జరగాలని నేను మీ అందరికీ మట్టి విగ్రహాలని మీ అందరికీ ఇవ్వాలని ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. కాబట్టి మీరు రేపొద్దున చక్కగా నేను ఇచ్చిన వినాయకుడిని పెట్టుకుని భక్తితో పూజ చేసుకుని మీ అందరికీ మంచి జరగాలని, మీ అందరికీ ఆయువు ఆరోగ్యం ఆ వినాయకుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు ఆ వినాయకుడిని ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రిషిక రుగ్వేద్. నేను పీపుల్ ట్రీ స్కూల్ చదువుతున్నాను. మా అమ్మ పేరు బాలజ్యోతి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. మనము మట్టితో చేసిన విగ్రహాలని గణపతిని పూజకి చేస్తే ఆ గణపతి చాలా సంతోషిస్తాడు. పండుగ ముందు రోజు మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా పెద్ద పండుగ. ముందుగా మా సంఘంలో ఉండే సభ్యులకు, ఇందిరమ్మ కాలనీ స్థిర నివాసులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడికి మనకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, బాలజ్యోతి మేడం గారు వచ్చేసి మేడం చాలా జన జాగృతి సమాజ సేవా సమితి అనేది ఒకటి స్థాపించినారు. దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినారు. నేను కూడా కొన్ని కార్యక్రమాలకు కూడా అటెండ్ అయినాను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. బీద వాళ్లకు, పేద ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలా. ఆమె ఇంట్లో అన్నం తిని నిద్రపోతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆమె మనసులో బాగా నాటుకుపోయింది. డబ్బులు ఎప్పుడైనా సంపాదిస్తాము, జనాలకు మంచి ఎలా చేయాలి, ఏ విధంగా పోతే లేడీస్ కి మనం ఉపయోగపడతాం. ఆమె న్యాయానికి చెప్పాలంటే స్త్రీ పక్షపాతి. మనము ఏం అడిగితే కూడా అది చేసేదానికి ఆమె సిద్ధంగా ఉంది. మా ఇప్పుడు కూడా కానీలే, మీకు ఏ కష్టం వచ్చినా మేడం పర్సనల్ నెంబర్ నా దగ్గర ఉంటుంది, నేను ఇస్తాను.
మీకు గృహహింస చట్టం కానీ మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, మీ బిడ్డలకి ఏదైనా స్కూల్లో చేర్పించాలన్నా, మేడం నేను ఇది చేసుకోలేను, నేను దీన స్థితిలో ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా ముందు వస్తుంది. ఇదైతే కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతాను. మేడము ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు మేడం ఏం చేయనవసరం లేదు, వాళ్ళ ఇంట్లో వినాయకుని పెట్టుకొని లక్షణంగా పూజ చేసుకోవచ్చు. వినాయక చవితి రాకనే మనకి ఇంతమంది ఇండ్లకు వినాయకుని చవితి పండగ తెచ్చేసింది కదా ముందే. మన కోసం పండగను మన గడపలేకి తెచ్చిందంటే మేడం ఎంత గ్రేట్ చెప్పండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మేడం ఇంకా ఎన్నో మహోన్నతికి ఎదగాలని కోరుకుంటాను మేడం.